హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే. టిఫిన్ అయ్యిందా? మాదైతే టిఫిన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇక్కడైతే నేను పిండి తట్టుకుంటున్నాం. మసాలాలు పూరి అనమాట. ఇది మసాలా అంటే ఏం లేదు, సింపుల్గా సాల్ట్, ఓమా, ఇంకా మైదా పిండి, కొంచెం అంతా బొంబాయి రవ్వ వేసుకొని ఇక్కడ బాయిల్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇందులో వేసుకొని మనం పిండి తడుపుకోవాలంటే వాటర్ వేసుకోకుండా ఆలులోనే తడుపుకోవాలన్నమాట. అప్పుడు టేస్ట్ వస్తుంది. వాటర్ వేసుకున్నా మళ్ళీ లూజ్ అయిపోతుంది ఆ పిండి మొత్తము. అట్లా లూజ్ కాకుండా మనము పిండిని మొత్తం ఇలాగ చూడండి, ఇట్లా వేసుకొని మొత్తం తడుపుకోవాలి. తర్వాత మనకు అవసరం అంటేనే కొంచెం వాటర్ వేసుకోవాలి, లేకుంటే నాకైతే ఆ వాటర్ అవసరం పడలేదు. ఎందుకంటే నానే కొద్దీ అది కొంచెం బురదలాగా అయితే ఆలు కొంచెం వాటర్ ఇడుస్తుంటుంది అనమాట. ఇంకా దాంట్లోనే కొన్ని ఆలు పక్కకు తీసి దాని పూరి సైడ్కి మసాలా ఆలు చేసిన అనమాట. ఇక్కడ చూడండి, ఆలు మొత్తం ఏం లేదు, సింపుల్ మిర్చి, ఆనియన్, టమాటా వేయలేదు సారీ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అంతా జీలకర్ర పౌడర్ వేసిన. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెం ఆలుగడ్డ అంటే పీసులు లేకుండా మెత్తగా వేసుకోవాలి మొత్తము. ఇక్కడైతే నేను పూరి చేస్తున్నా. పూరి కంటే మనం పిండి వేసుకోకుండా కొంచెం ఆయిల్ డిప్ చేసుకొని పూరి చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఖరాబ్ అవుతుంది, మళ్ళీ పూరికి పిండి ఉంటే పూరి సరిగా ఉండదు అనమాట టేస్ట్. అందుకే ఇలా ఆయిల్ వేసుకొని ఇలా మనం పూరి చేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను ఎప్పుడైనా కచోరీ చేయాలంటే ఇలా చేస్తాను, కానీ మీరు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంది, మంచిగా పొంగుతాయి, మెత్తగా కూడా ఉంటాయి. మనం సింపుల్గా ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నప్పుడు కర్రీ కోసం ఇట్లా కొంచెం ఆలుగడ్డలు వేసి పిల్లలకి చేసిస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే నేను మా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ కోసం అని ప్లేట్ అయితే రెడీ చేసిస్తున్నా. చూడండి, ఆలు అయితే ఇలా మెత్తగా మ్యాష్ని చేసి కర్రీ చేసేసిన. దాంతో పూరి చూడండి ఎంత బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.